నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు పచ్చెనగపప్పు వడ చేస్తున్నా అండి. పచ్చెనగపప్పుని నానబెట్టుకొని కొద్దిగా కచ్చా పచ్చా దంచుకొని దాంట్లోకి పన్నగంటి కూరను అయితే యాడ్ చేసుకున్నా అండి. నా దగ్గర పన్నగంటి కూర ఉంది, దాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు గారెలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇలా పిండిని అయితే మొత్తం కలుపుకున్నాను. దీంట్లో పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకున్నాను. ఉప్పు, కొద్దిగా ఒక్క రవ్వ సోడా అయితే వేసానండి. ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు గారెలను వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను ఆయిల్ తక్కువ వేసుకొని గారెలను అయితే వేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ఆయిల్ ఒక్కసారి హీట్ అయిన తర్వాత మళ్ళీ రీయూజ్ చేయొద్దని చెప్పి చాలా వీడియోస్లో మనం చూస్తున్నాం కదా. ఎందుకు అన్నెసరిగా ఎక్కువ ఆయిల్ పోసుకొని దాన్ని మళ్ళీ హీట్ చేసి మళ్ళీ దాన్ని కర్రీల్లో వేసుకోవటం మనకు అంత అఫోర్డబుల్ లేదు కదండి. మనము ఒకసారి రీయూజ్ చేసి మళ్ళీ పడేయాలంటే కూడా మనకు కుదరదు కదా. అందుకనేసి నేనైతే ఇలా కొంచెం ఆయిల్తో అయితే వంటలు చేయడం స్టార్ట్ చేశాను. మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నా అండి. ఇలా మనం ఏదైనా డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే కొంచెం ఆయిల్తో తగినంత పోసుకొని మనం చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేస్ట్ చేయకుండా. ఇలా మనము ఆకుకూరలు వేస్తే దీంట్లో అంటే గట్టిగా రాకుండా స్మూత్గా అయితే ఉంటాయండి గారెలు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనము పన్నగంటి కూర అనేది మనకి చాలా హెల్దీ రెసిపీ కాబట్టి దీంట్లో నేను పన్నగంటి కూరలు వేసి గారెలను అయితే చేస్తున్నాను. దీంట్లోకి నాకు కాళ్ళ పులుసు ఉందండి, నేను మార్నింగ్ చేశాను, అది ఉంది. దీంట్లోకి కాంబినేషన్గా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు మాకు వర్షం పడుతుంది, ఈ వెదర్కి కాంబినేషన్గా నేనైతే ఇలా చేశానండి. ఇలా వేడి గారెలు వేసుకొని దీంట్లో మసాలా కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి పచ్చ దంచుకోవాలండి మనం గారెలకి. మరి మెత్తగా చేసేస్తే అంత బాగుండదు. పచ్చెనగపప్పు అక్కడక్కడ పలుపుగా తగిలితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఆయిల్ని హీట్ చేసేటప్పుడు కూడా కొంచెం మీడియం సిమ్లోనే పెట్టుకోవాలండి. చూడండి, చాలా టేస్టీగా టేస్టీగా ఉండే మసాలా గారెలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.